నా పెళ్లి దగ్గర నుంచి మా అమ్మమ్మల పెళ్లిళ్ళ వరకు కూడా ఎవ్వరు చూసినా పెళ్లిల్లో ఉప్మానే ఎక్కువ పెడతారు. ఎందుకని? తక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది, ఎక్కువ మంది తినచ్చనా? మీకేమన్నా తెలిసి నా కామెంట్ లో చెప్పండి. రోజు తెల్లారేసరికల్లా వేడి వేడి ఇడ్లీ దోశ చట్నీ వేసి పెడుతుంటే ఏ నొప్పి తెలియట్లేదు. రోజు అవేనా అని చెప్పి బోర్గా ఫీల్ అవుతున్నారు. సరే మళ్ళీ వాళ్ళు అడిగే వరకు ఇడ్లీ దోశ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను. అలా అని ఒక్క రోజన్నా టిఫిన్ మానేస్తారా అంటే అబ్బే అది మాత్రం కుదరదు. లేవగానే పక్క మీద నుంచి అమ్మ ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేసావని అడుగుతా ఉంటాను. మా పిల్లలతో ఈ మధ్య నాకు మతిమరుపు కూడా వస్తుంది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న సరుకులు లేవనుకొని నేనే ఊహించుకుని మళ్ళీ కొత్తవి కొనుక్కొని తెచ్చుకుంటాను. తీరా అవి సర్దుకునేటప్పుడు చూస్తే ఆల్రెడీ అంతకు ముందు తెచ్చినవి ఉంటాయన్నమాట. ఇలా ఎంత మంది ఫేస్ చేశారో నాకు కామెంట్ లో చెప్పండి. ఇంట్లో అసలు ఉప్మా రవ్వే లేదనుకున్నాను. గ్రోసరీ డబ్బాలో ఎక్కడో అడుగునుందనమాట. ఇంకా దాంట్లో వెజిటబుల్స్ అన్ని వేసేసి ఇలా ఉప్మా చేశాను. చాలా మందికి అసలు ఉప్మా అంటేనే పడదు, కానీ ఇలా వెజిటబుల్స్ అన్ని కలిపి చేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఉప్మాతో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టించేసాను. నాకు ఉప్మాలో నిమ్మకాయ పిండుకొని తినడం అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా తిన్నారా?